చుట్టుపక్కల మొత్తం అడవి. ఓకే బండి ఆడుందో నీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చిన చెట్లకి వెళ్ళి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. ఇగో ఇక్కడ మీకు శ్రీశైలం టెంపుల్ అనిపిస్తున్నా, అదో అక్కడ ఉంది శ్రీశైలం టెంపుల్ అయితే. సో వచ్చేసిందంటే లాస్ట్ 2 days శ్రీశైలం ట్రిప్కి అయితే వచ్చినాం కదా. అన్ఎక్స్పెక్టెడ్ ప్రతి ఇయర్ ఏమైతే అంటే నా బర్త్డే అయితే నేను మర్చిపోతా. సో అలాగే ఈసారి నాతోనే జరిగింది. ఎర్లీ మార్నింగ్ పవన్ కాల్ చేసి చెప్పినప్పుడు అప్పుడే నాకు తెలిసింది ఈరోజు నా బర్త్డే అని. సో ఇప్పుడు ఏంటంటే మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా కొంచెం సాగర్ వెళ్దాం అనుకుంటున్నాము. సాగర్ వెళ్ళి సాగర్లో జర అక్కడ క్యాంపింగ్ చేసి నైట్ అక్కడ స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. యాక్చువల్గా 8కి వెళ్ళేసి ఉండే. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము ఇక్కడ నుంచి. ఇదే మీ నైట్ మేము తీసుకున్న రూమ్, ఇది జస్ట్ 600. ఓకే డే 2 అయిపోయింది. ఇది డే 3. ఇది డే 2 అయిపోయింది. ఈరోజు డే 3. మామా బర్త్డే విషయం చెప్పరా మా? థ్యాంక్స్ మా. పార్టీ లేదు పుష్ప, పార్టీ ఉంది పుష్ప. మేము రూమ్ తీసుకున్న దగ్గర లొకేషన్ చూడరు ఎలా ఉందో. సో గాయస్ డే 3 అయితే స్టార్ట్ అయిపోయినాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా శ్రీశైలం రావడం మండే. నిజంగా చెప్తున్నా, నేను అసలు ప్లాన్ చేసుకోలేము మేము. శ్రీశైలం దర్శనం వచ్చేసి మండే అయింది. ప్లస్ వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఈరోజు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నా. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డేకి ఏదైనా టెంపుల్లో ఉందంటే అది ఇదే. నేను ఎంత ఖుషిగా ఉన్నా అని చెప్పేసి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చలో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. బీ కేర్ఫుల్. ఎవరైనా సరే శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ మీకు హోటల్ కనిపిస్తుందా? బస్ స్టాండ్ పక్కనే ఉంది హోటల్ వచ్చేసి. టేస్ట్ మన ఇంటి దగ్గర నార్మల్గా బండ్ల మీద తింటాను చూసినాం, ఆ టేస్ట్ కానీ లేదు, దారుణంగా ఉంది. అండ్ రేట్లు వచ్చేసరికి ఎట్లున్నాయంటే 70 రూపీస్ అంట ఒక దోశ వచ్చేసరికి. సో పైసలు ఇచ్చేలో ప్రాబ్లం కాదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే కౌంటర్లో చిన్న పొరగాను ఒక పెట్టినారు, 14 years అంట. సో ఆ చిన్న పిల్లడు ఏం చేస్తాడు, నోరు కుదరకుండా మాట్లాడుతున్నాడు. సో చెప్పినా కదా అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే రోజు శ్రీశైలంలో ఉన్నా అంటే నాకైతే ఇప్పటికీ ఆ వైబ్ ఒకటి ఉంది నాకు లోపల. సో డైరెక్ట్ మా ప్లాన్లోకి వెళ్ళకుండా ఫస్ట్ మేము శ్రీశైల శిఖరం ఉంది కదా, శ్రీశైల శిఖరానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 7 kilometers ఉంది అంతే. అది మనమైతే ఫస్ట్ సాక్షి గణపతి క్రాస్ చేసి పారధార పంచదార కానీ క్రాస్ చేసినాము. ఇంకా 4.3 kilometers చూస్తుంది ఈ నుంచి. సో గాయస్ నేనైతే ఈ బండి కొన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే ఎప్పుడు లాంగ్ రైడ్ వేస్తానా అన్నట్టు వెయిటింగ్లో ఉండే. కానీ ఫస్ట్ టైం అయితే ఫుల్ సాటిస్ఫైడ్. అది కానీ నా బర్త్డే రోజు. ఎందుకంటే ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అంటే బండికి తగ్గట్టు ఒక ట్రిప్ అన్న వేసిన నా ఫీలింగ్ ఒకటి. ఫైనల్గా వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం బర్త్డేకి ఫుల్ ఖుషి ఉందంటే అది ఈ బర్త్డే నాది. అనిపిస్తాను చూసా సో నాగార్జున సార్ వచ్చి ఈ నుంచి 160 kilometers ఉంది. మళ్ళీ టీ బ్రేక్ ఆగితే మాచల్లో అబ్బా ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే కిరాకంటే కిరాకిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి మీ ముందర ఉన్న లొకేషన్ చూడరు. ఇక్కడ ఆగితే బాగుంటుంది ఒక్కసారి, కానీ టర్నింగ్ ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ NSTR క్లీన్. విజిట్ అగైన్. శ్రీశైలం కొండలు దాటేసినాము. ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక మన ప్రపంచంలోకి వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఒకసారి ఏరియాలో చూడరు, మొత్తం తంబాకే, మొత్తం తంబాకు ఫార్మింగ్ ఉన్నాయి కదా. అట్లా గుడిసెలు పెట్టి ఈ ఆకులు ఉంటాయి చూసినారా, ఆకులన్నీ అట్లా ఆరబెడుతున్నారు అనమాట. అంటే ఎండ పెడతారు కదా ఒట్టిగా, అట్లా గుడిసెలు అనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్న మొత్తం చూసినంత లేక గుడిసెలు ఉన్నాయి, మొత్తం తంబాకి.
ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం మన మాచర్ల రూట్ ఉంది కదా, శ్రీశైలం వెళ్ళేటట్టు ఆ రూట్ నుంచి అయితే అస్సలు రాకురి. మేము నిన్న వచ్చిన రూట్ ఉంది, ఆ రూటే బెటర్ ఉంది. ఇక్కడ నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్డు. మళ్ళీ నిన్న మేము వచ్చిన సైడ్ రోడ్ ఉంది కదా, ఎక్కడైనా సరే ఒక గుంత లేదు, ఓన్లీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంతేగాని రోడ్ అయితే అది చాలా అంటే చాలా బెటర్. అది ఏది మన దేవరకొండ మించి డిండి మించి వచ్చిన రోడ్డు. నాగార్జున సాగర్కి వెళ్దాం అని చెప్పేసి ఇట్లా మాచర్ల రూట్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ అట్లా వచ్చిన ఆల్మోస్ట్ అంతే ఉంది, ఇట్లా వెళ్ళిన అంతే ఉంది. కాకపోతే అటు నుంచి రూట్ చూసినాం కదా ఆల్రెడీ, సో వెళ్ళేటప్పటి నుంచి చూద్దాం రూట్ ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇంతసేపటికి ఈజీగా 50 కిలోమీటర్స్ దాటాల్సిన వాళ్ళము, ఇప్పుడు ఓన్లీ 20 కిలోమీటర్స్ అంతే వచ్చింది. 20 కిలోమీటర్స్ ఉండాలి, ఇంకా తక్కువనే. ఫస్ట్ 5 పుల్కాలు అయితే అసలు కళ్ళు మూసుకొని నేర్చేసరికి అసలు అయిపించినాం. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉండే. మేము 1:30 నుంచి చూస్తున్నాం ఎక్కడైనా డాబా మంచిగా అనిపిస్తాయి అని చెప్పేసి ఒక్క డాబా కనుకలే. వెల్లంపల్లి టోల్ ప్లాజా. సో ఈ రోజు మనకు తగిలిన ఫస్ట్ టోల్ ఇదే. మాచర్ల 29 ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ డ్యామ్ మీకు కనిపిస్తున్నాయా? అక్కడ ఉన్నాయి గేట్స్. అక్కడ అందులో చేపలు పడతారు, తెప్పలో ఉన్నారు. సాగర్ కాంచి మేమైతే అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మంచి స్పాట్ కోసం చూసుకోవాలా. మేము ఒక ఇద్దరం గాలాలు వేస్తుంటే ఇంకొక ఇద్దరు పోయి కావాల్సిన సామాన్ అన్ని తీసుకొని వస్తారు. ఆడదాకా పోయినా కానీ మనం స్టే పైన అక్కడ స్టే చూసుకోవచ్చు. అవాడ బండి పోతుంది చూడు ఒకటి. నేను సెంటర్ స్టాండ్ పెట్టించేసరికి కొట్టుకుంటా ఉంది. ఉందా రైట్? అట్నే చట్టిందా చూడు, పోయి చూసావు ముందర పోయి అటుందేమో. అల్లకెళ్ళి బాట లేదా? సో అల్లకెళ్ళి బండి పట్టదంట, మొత్తం కొమ్మ చెట్లు ఉన్నాయి. సో ఇట్లా ఉంది బాట. సో ఈ చెట్లకి వెళ్ళి ఈ చేనులకి వెళ్ళి రావాలి. చూడు బండి ఆడిందో, నీళ్ళకెళ్ళి తీసుకొచ్చిన చెట్లకి వెళ్ళి. రోడ్ ఇట్లా ఉంటే దిగదాని ఎక్కదాని కాదు, ఈజీగా పోతాం. కానీ కాకపోతే మొత్తం చూసారు ఎట్లా వచ్చిందా, మొత్తం కంబాలు పట్టినాయి. పంచర్ అవుతుందా అని మెయిన్ భయం. అంతే, ఎక్కడ దిగడం ఏం లేదు. కొండలు గుట్టలు ఏ కాళ్ళకి అప్పటికి రాసుకున్నాయి ముళ్ళు. ఏమైంది చూద్దాం ఎట్టుందని. నేను సెంటర్ స్టాండ్ అయితే తీటాకి వేయించినట్టే ఉంది. సెంటర్ స్టాండ్ ఇలాంటి ఏరియాకి చిన్న బాట ఉండగా బాగుంది. వాడు తెప్ప ఉంది చూడు, చేపలు పడుతున్నారు. తెప్పల ముసలు ఎవరు. ఒక చిన్నపాటి టెంట్ ఉంటే మాత్రం నెంబర్ 1 అంటే నెంబర్ 1 సెట్ ఇడ. కాకపోతే పడుకుంటే మాత్రం ఘోరంగా కొట్టుకుంటాయి. లైట్ తొందరగా డౌన్ అయిపోతుంది. లైట్ ఉన్నప్పుడే రావాలి. మనల్ని వేసి ఆటం సెట్ చేసేస్తాం. నేను దోమల బత్త నేను చెప్పింది అది ఉంది చూసినావు తెప్ప, అది పాతది. అది తీసుకొచ్చి ఇట్లా పెడదాం. అది తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి ఒక కట్ట చూడు, ఇట్లా కట్టకి ఇట్లా సపోర్ట్ చేసినట్టు మోబ్ చేసినట్టు పెడదాం. దాని కింద ఉందాం. మా వాళ్ళు కారం మసాలాలు తీసుకొచ్చి జాబ్ నాకే పెట్టారు. బండి ఇందాక పైన పెట్టిన అయిపోయింది, లోపల దాకా తీసుకురాకుండా. మా భయం ఏంటంటే నైట్ నీళ్ళలో ఇంకా పైకి ఏమైనా వస్తాయా అని చెప్పేసి ఒక భయం నాకైతుంది. కానీ మా వాళ్ళు మంట పెడితే ఏం రావు అది అని అన్నారు. చూడాలి కదా ఏం జరుగుతుందో. కనిపిస్తుందా మీకు ఈ వ్యూ? ఈ రోడ్లో 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దాకా పోవాలి మనం. ఈ వీడియో కనుక మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకోసారిగా బయటికి వెళ్ళనియారు. ఇల్లు దొరుకుతున్నాడు, పెద్దగా ఉంది. అవి ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి, మసాలా కారం అవన్నీ. సో మసాలా చిల్లీ పౌడరు ఏమైతే మొత్తం తీసుకున్నాము ఈ షాప్లో. ఇంకా కొన్ని సామాన్ కావాలి, వాటి కోసం ఇక్కడ దొరకవుంటాయి. సెంటర్కి వెళ్ళాలంట. కొంచెం క్రాస్ అంటే పెట్టేటప్పుడే క్రాస్ పెట్టుండే నేను. సార్ ఆ పక్క పైకి చూడరే, కొంచెం అంటే కొంచెం ఒక లైట్ గానే లేదు, ఏం లేదు, మొత్తం డార్క్ అంటే డార్క్. అడ్వెంచర్ చేయాలి కానీ మరి ఈ రేంజ్లో అడ్వెంచర్ అయితే అనుకోలేదు నేను. నిజం చెప్పాలంటే నాకైతే ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆ ఏరియా చూస్తేనే. ఈ నుంచి ఇప్పటికే కటింగ్ అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
సముద్రం కదా, నదిరా కృష్ణా నది, ఒక సైడ్ సాగర్, కృష్ణా నది, క్యాంప్ ఫైర్ ఒక ఫైర్. చుట్టుపక్కల మొత్తం అడవి. ఓకే, మన నైట్ మా క్యాంప్ చూపించినారా? మా క్యాంప్ ఇది. పొద్దునే చెప్తా, ఇప్పుడు కనపడదు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ఫ్రెండ్స్. నైట్ మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్ చూపిస్తా. అది మంచి వ్యూ కూడా అట్లా అనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి ఆ దగ్గర పోయి చూపిస్తుంది మీకు. కానీ ఒకసారి లొకేషన్ ఇప్పుడు డే టైం కాబట్టి మంచిగా ఉంది, కానీ నైట్ టైం చూడాలి అసలు ఈ లొకేషన్. మంచిగా సన్ రైజ్ అవుతుంది, మొత్తం వాటర్. ఇక్కడ అసలు నైట్ వీడియో తీద్దాం అనుకున్నా, నేను చేసేవన్నీ వీడియో తీద్దాం అనుకున్నా, కాబట్టి మొత్తం అసలు చీకటి అయిపోయింది, అసలు ఏం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడనే క్యాంప్ ఫైరింగ్ అయింది. చూడు ఇది మా సెటప్. నైట్ మాత్రం ప్యాక్ అయిపోయినాయి. ఇంకో మా మామ మా తమ్ముడు మంచిగా వన్నారు నైట్. ముందర అవుతుందిగా మా బావ నేను, మాకు నిద్ర వస్తలేదు. అందులో ఆ సప్పుడు ఈ సప్పుడు అనుకుంటూ భయపడుకుంటూ కూకున్నా ఒక 3 వరకు. అప్పుడు చేపలు పట్టేటోళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పడినా నేను. ఇక అగో ఆడున్నాయి బండ్లు. మేము స్టే చేసింది ఏరియాలో. మంచి ప్లేస్ చూసుకొని బండి పెట్టుకోండు. నాకు బండి పెడతానికి ప్లేస్ లేకుండే, కంపలలో నూకి పెట్టినా నేను. చూడు, అటు కంపే ఇటు కంపే వెనకాల కంపే. ఇక్కడ నుంచి ఇంకా నియర్లీ 60 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వీళ్ళ మధ్యలో ఎక్కడైనా ఆగుతామా అంటే చెప్పలేము, అది సిచ్యువేషన్. రాజా మూవీలో చూడు, ఇదే బ్రిడ్జి మీద ఈ సీన్ ఉంటుంది. ఈ బ్రిడ్జి మీద ఉంటుంది, ఇంకా అక్కడ సైడ్ ఆ బండలు ఉన్నాయి, ఆ బండల కాడ నుంచి అటు ఉంటుంది రాజా మూవీలో. నేనైతే పాత బ్రిడ్జ్ మీదకి పోయి మంచిగా ఫోటోషూట్ తీసుకున్నాము. ఫస్ట్ టైం నేను పాత బ్రిడ్జ్ మీద పోవడం. అంటే సాగర్ చాలాసార్లు వచ్చినా కానీ పాత బ్రిడ్జ్ మీదకి ఎప్పుడు ఎక్కలే. వెళ్ళిపోతాం. నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.